డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం సజ్జల రామకృష్ణారెడ్డి కానీ సజ్జల భార్గవ్ రెడ్డి అరెస్టుకు కానీ ఈరోజు రంగం సిద్ధం చేయబడుతోంది అనే ఒక పుకారు ఇప్పుడు బాగా హల్చల్ చేస్తోంది. ఎందుకంటే పోసాని కృష్ణమురళి రిమాండ్ రిపోర్ట్లో వాళ్ళిద్దరి పేర్లు ఉండటమే ఇందుకు కారణం అని అనుకుంటుంటే, పోసాని కృష్ణమురళి స్వయంగా తానే ఈ నేరం ఒప్పుకున్నట్టుగా రిమాండ్ రిపోర్ట్లో రాశారు. మరి రేపు కోర్టులో ఆయన దాన్ని అంగీకరిస్తారా, పోలీసులు బలవంతం చేసి నాతో సంతకం పెట్టించారని అక్కడ వేరే మాటలు మాట్లాడతాడా, ఏం జరుగుతూ ఉన్నప్పటికీ గాను ఇప్పుడైతే సజ్జల రామకృష్ణారెడ్డి మీద భార్గవ్ రెడ్డి మీద టార్గెట్ ఆన్ అనే విషయం కనిపిస్తుంటే వాళ్ళు ముందస్తు బెయిల్కి మళ్ళీ కోర్టుల వెంట పరిగెత్తూ ఉన్నారు. మరి పోసాని కృష్ణమురళి నిన్న జైల్లో కట్టిన ఒక పెద్ద డ్రామాని కూడా పోలీసులు విచ్ఛిన్నం చేయటం జరిగింది. ఎందుకంటే మరి ఈ రిమాండ్ కాలాన్ని మొత్తాన్ని ఆయన హాస్పిటల్లో గడపదలుచుకున్నాడా, లేకపోతే ఆయనతోటి ఏదైనా ఒక సంభాషణ నడపాలంటే కానీ, కొంత సమాచారం అటు ఇటు నడవాలంటే జైల్లో ఉండేదానికంటే హాస్పిటల్లో ఉంటే ఏదో ఒక రకంగా ఎవరినో ఒకళ్ళని మ్యానిపులేట్ చేసి ఆయనతో సమాచారం నడపచ్చు. రేపు ఏం చెయ్యాలి, కోర్టులో ఏం చెప్పాలి అనే దానికి కూడా వాళ్ళు ఒక సమాచారం పంపించే అవకాశం ఉంది. ఇలాంటి వాటన్నిటి కోసం ఆయన హాస్పిటల్కి వెళ్ళటానికి ప్లాన్ చేశారు. కొంతమంది వైఎస్ఆర్ పార్టీకి చెందిన నాయకులు ఆయన కలిసిన తర్వాతే ఈ డ్రామా ఆయన కట్టడం జరిగిందనేది కూడా బయటకు వస్తున్న సమాచారం. నిన్న పోసాని కృష్ణమురళి తనకి కడుపులో నొప్పిగా ఉందని, ఛాతీలో నొప్పిగా ఉందని ఓ పెద్ద డ్రామా కడితే రిమ్స్ హాస్పిటల్ వైద్యులు దాన్ని విచ్ఛిన్నం చేసేశారు. ఆయనకి ఇప్పుడు ప్రస్తుతానికైతే ఏం ప్రాబ్లం లేదు అని. గతంలో ఆయనకి కార్డియాలజీ ప్రాబ్లం ఉంది, గ్యాస్ట్రోఎంట్రాలజీ ప్రాబ్లం ఉంది, ఈఎన్టీ ప్రాబ్లం ఉంది. వాటి తాలూకు రిపోర్ట్లు కూడా మన దగ్గర ఉన్నాయి, వచ్చాయి కూడా. అది ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ నుంచి వచ్చిన రిపోర్ట్, అవి పాత రిపోర్టులు. కానీ నిన్న రిమ్స్ హాస్పిటల్లో ఈసీజీలో కానీ, రక్త పరీక్షల్లో కానీ, మిగతా అన్ని పరీక్షల్లో ఎటువంటి ప్రాబ్లం బయటపడలేదు. నిన్న కొత్తగా బయటపడింది ఏంటంటే ఆయనకి కిడ్నీలో స్టోన్ కూడా ఉంది. దాంతో ఇప్పుడే పెద్ద ప్రాబ్లం వచ్చే అవకాశం కూడా ఏం లేదనే విషయాన్ని కూడా మరి డాక్టర్లు చెప్పారు. ఈ విషయాన్ని పోలీసులే స్వయంగా ప్రెస్ మీట్లో మరి ప్రెస్ ముందే బహిర్గతంగానే చెప్పడం జరిగింది. ఆయన వేసింది కేవలం నాటకం మాత్రమే అనే విషయాన్ని చెప్పి మళ్ళీ తిరిగి ఆయన జైలుకే తీసుకెళ్ళటం జరిగింది. మరి ఈ డ్రామా అంతటికీ కారణం ఏమిటాయి అంటే రిమాండ్ రిపోర్ట్లో ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి భార్గవ్ రెడ్డి పేరే. ఆ విషయం ఆ రిమాండ్ రిపోర్ట్లో ఉండటం వలన ఇప్పుడు వాళ్ళు కూడా మళ్ళీ ముందస్తు బెయిల్కి వెళ్ళే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. యాక్చువల్గా పోసాని కృష్ణమురళి ఒప్పుకున్న ఆ రిమాండ్ రిపోర్ట్ మనం ఒకసారి చూసినట్టయితే మనకు కూడా కనిపిస్తుంది చూడండి. ఇందులో 3వ పేజీలో ఆయన స్వయంగా ఆ వాళ్ళిద్దరి పేర్లు తీసుకోవటం జరిగింది ఇక్కడ. ఎందుకంటే 2 వర్గాల మధ్య వైషమ్యం రేపే విధంగాను, పవన్ కళ్యాణ్ భార్య మీద చేసిన అనుచిత వ్యాఖ్యలు కానీ, నారా లోకేష్ మీద చేసిన అనుచిత వ్యాఖ్యలు కానీ, వీటన్నిటినీ ఆయన ఒప్పుకుంటూ అది ఎందుకు చేశాడు అనే దాంట్లో ఇక్కడ మీకు కనిపిస్తుంది. నేను పై విధంగా వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడానికి ముందుగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు నాకు ఇవ్వబడిన స్క్రిప్టు మేరకు మరియు వారి అనుమతితో ప్రెస్ మీట్ నందు పై రెచ్చగొట్టే విధంగా మాటలు మాట్లాడుతూ సదరు నా యొక్క ప్రెస్ మీట్ వీడియోలను సజ్జల భార్గవ్ గారు సోషల్ మీడియా నందు వైరల్ చేసినారు. నేను ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసినందుకు నెలకు 3,82,000 రూపాయలు నాకు ప్రభుత్వం తరపు నుంచి గౌరవ వేతనం ముట్టింది. నేను ప్రభుత్వం తరపున వేతనం తీసుకుంటూ గౌరవప్రదమైన హోదాలో ఉండి వైఎస్ఆర్ సిపి పార్టీ తరపున వకాల్తా పుచ్చుకొని మాటలు మాట్లాడుతూ ప్రజల్లో హేయమైన భావనలు, ఒక వర్గం వారు మరొక వర్గం వారిపై శత్రుత్వం పెంచుకోవడం జరుగుతాయి అని తెలిసి సదరు విషయాలు ప్రెస్ మీడియా నందు తప్పుగా వ్యాఖ్యలతో మాట్లాడినాను. ఇది ఆయన రిమాండ్ రిపోర్ట్లో పెట్టారు. కింద ఆయన డైరెక్ట్గా ఆయన సంతకం కూడా పెట్టాడు. ఇక్కడ ముద్దాయి సంతకం అని ఆయన సంతకం కూడా ఉంది. ఇంకా పంచాయతీదారులు అది ఎవరి సమక్షంలో ఇది జరిగిందో ఆ విషయం కూడా కింద చూపించబడుతుంది.
మరి ఈవెంత క్లియర్గా రిమాండ్ రిపోర్ట్లోనే వాళ్ళిద్దరి పేర్లు ఉండటం, వాళ్ళ దీంతో మాత్రమే నేను మాట్లాడానని ఆయన ఒప్పుకోవటం మూలాన ఇప్పుడు రామకృష్ణారెడ్డి కానీ భార్గవ్ రెడ్డి కానీ ఇరుక్కుపోయే అవకాశాలు ఉన్నాయి. అసలు మరి ఈ ఆధారాలతోటి వాళ్ళని అరెస్ట్ చేస్తారా? ఎందుకంటే గతంలో కూడా చూసాం, టీడీపీ పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగినప్పుడు గూగుల్ టేక్అవుట్లో కానీ ఫోన్ సిగ్నల్స్లో కానీ మిగతా ఈ నందిగం సురేష్ వీళ్ళందరూ విచారణలో చెప్పిన కొంత విషయాలని బట్టి పోలీసులు అసెస్మెంట్ చేసిన దాన్ని బట్టి కానీ అందులో కూడా సజ్జల రామకృష్ణారెడ్డి హస్తం ఉంది. మిగతా చాలా విషయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ విషయం జరిగినా రామకృష్ణారెడ్డి హస్తం ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. అలాంటిది లేకుండా ఉండదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. మరి సజ్జల రామకృష్ణారెడ్డి నిర్వహించిన బాధ్యతలు అలాంటివి. జగన్మోహన్ రెడ్డి మొత్తం ఆయనకే ఇచ్చాడు కాబట్టి ఆయనకి డిఫాక్టో సీఎం అని, సకల శాఖ మంత్రి అని ఇలాంటి ఇచ్చారు పేర్లన్నీ వచ్చాయి. మరి ఇప్పుడు ఇరుక్కోవటంలో కూడా అప్పుడు ఎంత గొప్ప పేరు సాధించారో ఇప్పుడు అంత గొప్పగానే ఇరుక్కుపోయే అవకాశాలు ఉన్నాయి. వీటన్నిటిని ప్రూవ్ చేయటానికి ఇంకా సమాచారం కావాల్సి ఉంది. అంటే మరి ఆ పోసాని కృష్ణమురళి ఒక్కళ్ళకే ఈ స్క్రిప్ట్ ఇవ్వటం జరిగిందా? మిగతా ఇంకెవరెవరికి ఆ స్క్రిప్ట్ ఇచ్చారు? ఆ విషయాలన్నీ కూలంకషంగా బయటకు తీస్తూ ఉన్నారు. దీంతో పాటుగా మరి ఈ స్క్రిప్ట్ ఆయన దగ్గర నుంచే వచ్చింది అని చెప్పటానికి, అంటే మనకున్న కొద్దిమేర సమాచారం ప్రకారం కానీ యూట్యూబ్లో వేరే కొన్ని ఇంటర్వ్యూల్లో మొన్ననే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోంచి బీజేపీ పార్టీలోకి జంప్ అయిపోయిన రవిచంద్రారెడ్డి చెప్పిన కొంత సమాచారం ప్రకారంగా కానీ అక్కడ స్క్రిప్ట్ ఇవ్వటానికి మీడియాలో ఒక పెద్ద సెక్షనే ఉంటుంది. వాళ్ళు స్క్రిప్ట్ ఇవ్వటం జరుగుతుంది. కాకపోతే ఆ స్క్రిప్ట్లో ఇప్పుడు వీళ్ళు మాట్లాడేలాంటి మాటలన్నీ, అంటే బూతులు కానీ అసభ్యకర పదజాలం కానీ అందులో ఉండదు. అది అన్ని ఓవరాల్గా ఇన్స్ట్రక్షన్ ఇస్తారు. మొత్తానికైతే ఈ విషయాన్ని కన్వే చేస్తూ మ్యాటర్ వస్తుంది. దాంట్లో ఏ మేరకు తీవ్రత ఉండాలి అనేది కానీ, లేకపోతే మరి పోసాని కృష్ణమురళి లాంటి వాళ్ళు ఆవేశంలో, ఎందుకంటే మాస్ దీన్ని చూడగానే వాళ్ళకి బాగా ఆవేశం పెరిగిపోతుంది. ఆయన్ని మనం చూస్తేనే అర్థమైపోతూ ఉంటుంది ఆయన వ్యవహార శైలి ఎలాంటిది అనేది. నలుగురు ఎక్కువ జనాలు కనపడితేను ఎవరైనా కొంచెం ఎదురు ప్రశ్నలు వేసినప్పుడు ఆయన ఇంకా ఎక్కువ రెచ్చిపోతాడు. అందులో ఇంకా ఎక్కువగా మాట్లాడే అవకాశం కూడా ఉంది. అంటే అది వాళ్ళ సొంత స్క్రిప్ట్ కిందనే లెక్క అవుతుంది. అలా సొంత స్క్రిప్ట్ కింద పరిగణించబడుతుందా? ఆ వచ్చినవి ఏ రకంగా వచ్చాయి? పేపర్లో ఈమెయిల్ వస్తుందా, వాట్సాప్ వస్తుందా, లేకపోతే ప్రింట్అవుట్ వస్తుందా, ఎవరన్నా వచ్చి తీసుకొచ్చి ఇచ్చిపోతారా, ఏ ఫోన్ నెంబర్ నుంచి ఫోన్ చేస్తారు, ఏ విధంగా మాట్లాడతారు, ఈ విషయం మొత్తం కూడా కూలంకషంగా బయటకు తీస్తున్నారు. ఈ విషయాన్నే పసిగట్టి ఈ రామకృష్ణారెడ్డిని కానీ భార్గవ్ రెడ్డిని కానీ కాపాడాలి అని అంటే ఇప్పుడు ఆయన ఏం మాట్లాడాలి, ఏ విషయాల వరకు ఆయన చెప్పే అవకాశం ఉందో అది ఆయనకు సమాచారం చేరవేయాలి అని అంటే ఇప్పుడు ఆయన జైల్లో కాకుండా బయట ఉండాలి. బయట అని అంటే మరి ఇక హాస్పిటల్ తప్ప వేరే మార్గం లేదు. కాబట్టి నిన్న ఆ డ్రామా ఆడారు. కాకపోతే ఆ డ్రామా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. మరి ఈ విషయాలన్నింటిని బట్టి చూస్తుంటే సజ్జల రామకృష్ణారెడ్డి మీద టార్గెట్ ఆన్ అయిపోయినట్టుగానే ఉంది. ఏ రోజైనా అరెస్టు అయితే ఇక ఖచ్చితంగా సజ్జల రామకృష్ణారెడ్డిని కానీ భార్గవ్ రెడ్డిని కానీ ఏదో ఒక కేసులో ఖచ్చితంగా అరెస్టు చేస్తారు. ఈ అరెస్టుల పర్వంలో నెక్స్ట్ వాళ్లే అవుతారా, లేకపోతే రోజానో, పేరు నానియో, కొడాల నానియో ఇలాంటి వాళ్ళు అవుతారా అనేది మాత్రం వేచి చూడాల్సిందే. ఇదే ఈరోజు కుండబద్దలు.